యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. పూర్వ శ్లోకమందు అమ్మవారి ప్రాభవమును గురించి, వైభవమును గురించి చెప్పిన శంకరులు ఈ శ్లోకమందు అమ్మవారు ప్రతినిత్యము సేవించే కస్తూరి, పన్నీరు, పచ్చకర్పూరపు పలుకులు మొదలైన సుగంధ ద్రవ్యాలను ఉంచుకునే బరిణెగా చంద్రమండలాన్ని వర్ణిస్తున్నారు. ఇప్పుడు 94వ శ్లోకం. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరే మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. పద విభాగం. కళంకం కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరై మరకతకరండం నిబిడితం అతః త్వద్భోగేన ప్రతిదినం ఇదం రిక్తకుహరం విధి భూయ భూయ నిబిడయతి నూనః తవ కృతే. అమ్మా, చంద్రబింబమని, చంద్రునిలో కళంకం ఉన్నదని అందరూ అనుకుంటుంటారు. కానీ ఆ చంద్రబింబం మరకత మణులచే చేయబడిన నీవు సుగంధ పదార్థాలు ఉంచుకునే భరిణ మాత్రమే. అందరూ తలపోస్తున్నట్లు అది చంద్రునిలోని మచ్చ కాదు. భరిణలో ఉంచి నీవు ఉపయోగించే మృగనాభి నుండి వెలువడే కస్తూరి మాత్రమే. చంద్రుడు అని అందరూ భావించేది నీవు జలకములాడుకునేందుకు పన్నీరు నింపిన తొట్టె. చంద్రకళలు పచ్చకర్పూరపు పలుకులు. నీవు సేవించడంతో అవి రోజురోజుకు తరిగిపోతుండగా బ్రహ్మ మళ్లీ మళ్లీ వాటిని నింపుతున్నాడు. అందుకే చంద్రులోని హెచ్చుతగ్గుల కళలు తల్లి. వివరణ. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం. అమ్మవారు ఆకాశంలో ఒక భరిణను పెట్టుకుంది. ఆ భరిణలో అమ్మ అలంకారపు వస్తువులు, తాంబూలపు సరుకు అంతా దాచుకుందట. అది రజనికర బింబం జలమయం కళాభికర్పూరై మరకతకరండం నిబిడితం కళంక కస్తూరి. మనం చూస్తున్న చంద్రుడు అమ్మవారి ఆభరణపు భరిణ మాత్రమే. ఆభరణాలు అనగా కేవలం అలంకారాలు కాదు, అనులేపనాలు కూడా. వాటిలో కస్తూరి కూడా ఉంది. కస్తూరి నల్లగా ఉంటుంది కనుక చంద్రునిలో కళంకంలా కనబడుతోంది. ఇదే విషయాన్ని లలితా సహస్రంలో ముఖ చంద్ర కళంకాభం మృగనాభి విశేషక అన్నారు వసిన్యాది దేవతలు. అమ్మ నుదుటన మృగము నుండి వెలువడిన కస్తూరి తిలకం వలె దిద్దబడి ప్రకాశిస్తోంది. అమ్మవారి వదనం పూర్ణ చంద్రబింబం. అందు నుదుటన కస్తూరి చంద్రబింబంలోని మత్సవలే ఉన్నదని చక్కని ఉపమానంతో వ్యాఖ్యానించబడింది. వేటగాని ముందు ఉన్నది మృగం. అది అతడి లక్ష్యం. సాధకులు తెలుసుకోవలసింది జ్ఞానమనే లక్ష్యం. మృగనాభి జ్ఞానానికి కేంద్రం. అమ్మ నుదుటన మృగనాభి నుండి వెలువడి ఆజ్ఞాచక్ర భాగమును ధరించిన కస్తూరి జ్ఞానమునకు ప్రతీక. కళాభికర్పూరే మరకతకరండం నిబిడితం. అమ్మ భరిణలో ఉంచిన సామాన్లో కర్పూర పలుకులు కూడా ఉన్నాయట. కర్పూర పలుకులు అనగా చంద్రునిలో కనబడే తెల్లని కాంతి. ఇవి అమ్మ రోజు సేవించడం వల్ల తరిగిపోతున్నాయి. అందుకే రోజు రోజుకు చంద్రుడు తగ్గినట్లుగా కనిపిస్తున్నాడు. బ్రహ్మ వచ్చి భరిణను కర్పూర పలుకులతో నింపుతున్నాడు. అలా నింపుతుంటే అమ్మ తాంబూలం వేసుకుంటోంది. దీనిలోని భావం ప్రతిపన్ముఖ్యనాకాంత తిథి మండల పూజిత అన్నారు వసిన్యాది వాగ్దేవతలు. పాడ్యము నుండి పౌర్ణమి వరకు గల 15 తిథుల్లో పూజింపబడుతోంది తల్లి. 15 తిథుల్లో పూర్ణిమ తిథికి విశిష్టత ఉంది. చంద్రుడు ఆ రోజు పూర్తి కళలతో ప్రకాశిస్తూ ఉంటాడు. అమ్మవారు వికసించిన వదనంతో ఉంటుంది. అమ్మవారి వదనం పూర్ణ చంద్రబింబం. చంద్రుని కళలు 16. వాటిలో 15 కళలు తిథులకు సంబంధించినవి కాగా 16వ కళ స్వయం సచ్చిదానంద రూపిణి. పాడ్యం నుంచి పున్నమి వరకు, పున్నమి నుంచి పాడ్యం వరకు మారుతున్న చంద్రకళలను, చంద్రకళా స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ చంద్రకళలన్నీ అమ్మవారి శరీరపు శోభతో ప్రకాశిస్తున్నాయి.
ఆ విధంగా జగత్తంతా అమ్మవారి ఉపకరణములే అన్న అర్థాన్ని తెలియజేస్తున్నారు శంకర భగవత్పాదులు. అది అమ్మవారి తాంబూల పేటిక. తాంబూలంతో పాటుగా వేసుకునే కస్తూరి రజనికర బింబం జలమయం పన్నీరు కలిగి ఉంది. మరకత కరండం మరకత మణులతో చేసిన బరిణి అది. చంద్రమండలమే బరిణి. నిబిడిత కస్తూరి కర్పూరం పన్నీరుతో నింపబడుతోంది. త్వద్భోగేన నీవు ప్రతిదినం ఉపయోగించడం వల్ల సేవించబడడం చేత రిక్తకుహరం ఖాళీ అయిపోతోంది. చంద్రమండలం అమ్మవారి తాంబూల భరిణి అయితే చంద్రునిలో కళంకంగా భావిపడే కస్తూరి చంద్రునిలో మచ్చగా కనిపిస్తోంది. అతస్తద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నివిడయతి నూనం తవ కృతే. ఇవన్నీ అమ్మవారి నిత్యవాడుకలోనివే. త్వద్భోగేన అమ్మవారు ప్రతినిత్యం ఉపయోగించడం వల్ల అవి తరిగిపోతున్నాయి. ఆ విధంగా కృష్ణపక్షంలో చంద్రుడు కళలను కోల్పోతున్నాడు. ఇక సృష్టికర్త బ్రహ్మ చేయవలసిన పనులు సృష్టిలో అన్నీ సవరిస్తూ ఉండడం, ఖాళీ అయిన వాటిని నింపడం. అలా తరిగిపోయిన వస్తువులను అమ్మవారి సేవకుడైన బ్రహ్మ నిబిడయతి తిరిగి నింపుతూ ఉంటాడు. శుక్లపక్షంలో చంద్రుడు తిరిగి వృద్ధి చెందడానికి కారణం కూడా ఇదే. చంద్రుని వృద్ధి క్షయాలు అమ్మవారి అలంకార భరణితో పోల్చి శంకరులు కవితా దృష్టి మేళవించి చక్కటి ఊహరచన చేశారు. సర్వ జగత్తునకు కారణభూతురాల అమ్మవారు అనే విషయాన్ని చెప్తూ శంకరులు ఈ బ్రహ్మాండం అమ్మవారి గృహం, ఊర్ధ్వాండం ఆకాశం, మేరుపర్వతం మొదలైనవి అమ్మవారు సంచరించే విహరించే ప్రదేశాలు, నక్షత్రాలు అమ్మవారు ధరించిన హారంలోని ముత్యాలు, ఇంద్రాదులు అమ్మవారి పౌత్రులు, బ్రహ్మాదులు అమ్మవారి పుత్రులు, సూర్యుడు అమ్మవారి గృహమునందు విశ్వమునందు కాంతిని నింపే దివ్వే, లోకాలను తన చల్లదనంతో ఊరటపరిచే చంద్రుడు అమ్మవారి తాంబూలపు భరిణె, సుగంధ ద్రవ్యములు ఉంచుకున్న పెట్టె, కస్తూరి చంద్రునిలోని మచ్చ, చంద్రునిలోని జలం అమ్మ ఉపయోగించే పన్నీరు, తగ్గి హెచ్చే చంద్రకళ్ళు, పచ్చకర్పూర పలుకులు, తునకలు అని వర్ణించారు. చంద్రకళలను దేవతలు కబళిస్తారని సోమోత్పత్తి అనే గ్రంథంలో చెప్పబడినట్లుగా తెలుస్తోంది. అమ్మవారు కస్తూరి, పన్నీరు, పచ్చకర్పూర పలుకులను అనుభవించింది అని చెప్పడాన్ని సోమోత్పత్తిలో చెప్పిన దాంతో సమన్వయపరుస్తున్నారు వ్యాఖ్యాతలు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్ఛాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్యుని తేజస్సు, చంద్రుని తేజస్సు, అట్లే అగ్ని తేజము నా తేజస్సే అని తెలుసుకును అన్నాడు భగవానుడు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో. అలాగే సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు అమ్మవారి స్వరూపమే. త్వం చంద్రికా శశిని తిగ్మరుచౌ రుచిస్త్వం త్వం చేతనాసి పురుషే పవనే బలం త్వం త్వం స్వాదుతాసి సలిలే శిఖిని త్వమూష్మా నిస్సారమేతదఖిలం త్వదృతే యది స్యాత్. నీవు చంద్రునిలోని చంద్రికవు, సూర్యునిలోని కాంతివి, పురుషునిలోని చైతన్యానివి, వాయువులో బలము, నీటిలోని స్వాదుత్వము, అగ్నిలోని ఉష్ణత్వము నీవే. నీవు లేకపోతే సర్వం నిస్సారం అంటోంది అంబాస్తవం. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం ఓం బీజముతో 3 హ్రీం బీజములతో కూడుకున్నది. శ్లోకపారాయణ ఫలం సకల అభీష్ట సిద్ధి అని చెప్పబడుతోంది. తరువాత 95వ శ్లోకం. ఈ శ్లోకం సాధకులకు పనికి వచ్చే శ్లోకంగా చెప్పబడింది. శ్రీచక్ర స్వరూపాన్ని ఇందులో ఆవిష్కరిస్తున్నారు. ఈ శ్లోకమునందు శ్రీచక్ర భావనను తీసుకొస్తున్నారు. శ్రీచక్రంలో నవావరణలు ఉన్నాయి. శ్రీచక్రంలోని ప్రాకారాలు దాటి వెళ్ళడం అంటే మోక్షం సిద్ధింపజేసుకోవడమే. పురారాతే అంతఃపురమసి తతస్త్వచ్చరణయో సపర్యా మర్యాదా
తరళకరణానాం అసులభా తథా హ్యేతే నీతా శతమఖముఖా సిద్ధిం అతులాం తవ ద్వారోపాంతః స్థితిభి అణిమాద్యాభిః అమరాః. పదవిభాగం. పురారాతే అంతఃపురం అసి తతస్త్వచ్చరణయోః సపర్యామర్యాదా తరళకరణానాం అసులభా తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిం అతులాం తవ ద్వారోపాంతస్థితిభిః అణిమాద్యాభిః అమరాః. అమ్మా, పురరిపుడైన పరమశివుని అంతఃపుర నివాసివి, పట్టపురాణివి. ఆ కారణంగా నీ పాదపద్మముల యొక్క పూజా విధానం చపల చిత్తులైన వారికి సాధ్యం కాదు. అది యుక్తమే. అందువల్లే దేవేంద్రాదులకు కూడా నీ అంతఃపుర ప్రవేశం లేదు. వారు చపల చిత్తులు. అందువల్లే వారు నీ ద్వారపాలకులైన అష్టసిద్ధులను మాత్రమే సేవించి ఇష్టసిద్ధులను పొందారు. వివరణ. ఈ శ్లోకంలో అమ్మవారి పాదసేవా భాగ్యం చంచలమైన మనస్సు గల వారికి దుర్లభమని చెప్పబడుతోంది. అమ్మవారు అమృత సముద్ర మధ్యంలో, మణిద్వీపంలో, కదంబవనంలో, చింతామణి గృహంలో, శివుని అంతఃపురంలో విహరిస్తుంది. అటువంటి శ్రీచక్ర నివాసిని అయిన జగన్మాత పాదపూజ చంచల చిత్తులైన ఇంద్రాదులకు సహితం అలభ్యమని ఇందులో చెప్పబడింది. పురారాతే అంతఃపురమసి తతస్త్వచ్చరణయోః. అమ్మవారు అమృత సముద్ర మధ్యంలో, మణిద్వీపంలో, కదంబవనంలో, చింతామణి గృహంలో, శివుని అంతఃపురంలో విహరిస్తూ ఉంటుంది. అటువంటి శ్రీచక్రవాసిని అయిన అమ్మవారి పాదపూజ చపల చిత్తులకు అలభ్యం. అమ్మ పురారాతే అంతఃపురం, త్రిపురాలను భేదించిన పరమశివుని అంతఃపుర నివాసిని. మహారాణులుండేది అంతఃపురం. త్రిపురాసుర సంహారం కావించిన పరమేశ్వరుని అంతఃపురవాసి అమ్మ. సదాశివుడు జ్ఞానస్వరూపుడు. ఆయన ఇల్లాలు అమ్మవారు. అటువంటి అంతఃపురంలో ఉన్న అమ్మవారి పాదాలకు సపర్యలు చేయాలంటే ఎవరికి సాధ్యం అంటున్నారు శంకర్లు. అంతఃపురంలో ఉన్న మహారాణిని కలవాలంటే సామాన్యులకు సాధ్యం కాదు. మహారాజునైనా దర్శించవచ్చును కానీ అంతఃపురంలో ఉన్న రాణి దర్శనం కాదు. అమ్మవారిని సేవించాలన్నా, పూజించాలన్నా, అర్చించాలన్నా, స్తోత్రపారాయణ చేయాలన్నా, శ్రీచక్రాన్ని ఆరాధించాలన్నా పుణ్యం చేసుకుని ఉండాలి. సుఖం, సంతోషం అందరికీ కావాలి. అవి పుణ్యఫలాలు. కానీ పుణ్యం చేయడానికి వెనుకాడతారు. కష్టాలు, వ్యాధులు మొదలైనవి పాపఫలాలు. అయినా పాపం చేస్తూ ఉంటారు. తెలిసిన పండితుడైనా తెలియని పామరుడైనా పాపాలు చేస్తూ ఉంటారు. భగవానుడు గీతలో సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అన్నాడు. విషయములందు ఆసక్తి చేత కోరిక పుడుతుంది. అవి తీరినప్పుడు క్రోధం జనిస్తుంది. ఫలితంగా మానవుడు బుద్ధిని కోల్పోతాడు, పాపానికి ఒడిగడతాడు. అందుచేత సౌందర్యలహరి ప్రారంభ శ్లోకంలో చెప్పినట్లు ప్రణంతుం స్తోత్రం వా కథం అకృత పుణ్య ప్రభవతి. కృతపుణ్యులకు మాత్రమే అమ్మవారి దర్శనం లభిస్తుంది. శ్రీ విద్యోపాసనలో దృష్టి అమ్మవారి పాదాల మీద కేంద్రీకృతం కావాలి. ఇదే విషయాన్ని 90వ శ్లోకంలో శంకర భగవత్పాదులు పంచేంద్రియాలను, మనస్సును భ్రమరం ఏకం చేసి ఏ విధంగా అమ్మ వద్ద స్థానం సంపాదించుకుందో, షట్పది ఏ విధంగా అమ్మలో ఐక్యమయ్యిందో తెలియజెప్పారు. సపర్యా మర్యాద తరళకరణానాం అసులభ. అమ్మవారి పాదాలను చూడ వీలవుతుందా? ఆ పాదాలను ఎవ్వరూ చూడలేరంటే తరళకరణానాం అసులభ అంటున్నారు. దుర్లభ, దుర్గమా, దుర్గా అని కీర్తించబడింది లలితా సహస్రంలో అమ్మవారు. అమ్మవారిని ఆరాధించడం కష్టం, ఆవిడను పూజించడం అతి కష్టం. పూజ అంటే తేలిక కాదు. అది పువ్వులు కొని వెయ్యడం కాదు. పూజ అంటే మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించాలి, ఏకాగ్రం చేయాలి. అటువంటి పూజలో తాదాత్మ్యం చెందాలి. అది ఎంత కష్టమో ప్రయత్నించి చూచిన వారికి మాత్రమే తెలుస్తుంది. మనస్సు అనేది ఒక్కచోట నిలవదు, పరిపరి విధాల పరిగెడుతూ ఉంటుంది. త్యాగరాజస్వామి ఒక్క నిమిషమైన రాముణ్ణి తలిచితే ధన్యమే అనుకున్నాడు. నిమిషంలో మనస్సు ప్రపంచమంతా తిరిగి రాగలదు, పరమాత్మపై మాత్రం కుదురుకోదు. మనస్సును నిలిపి ఉంచి చేసే ఆరాధన లేక పూజ
అమ్మకి మిక్కిలి ఇష్టం. ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును ఏకాగ్రపరిచి ఆరాధించడం చాలా కష్టం. అయితే అలా ఇంద్రియాలను నిగ్రహించగలిగితే, మనస్సును పరమాత్మపై నిలుపగలిగితే అది చాలా సులభం. భక్తి కలిగిన వారికి భగవంతుడు సులభుడు. భక్తి కలగడం మాత్రం అంత తేలిక కాదు. అమ్మను ఆరాధించడం కష్టం కావచ్చు, కానీ అమ్మ సాధ్యం కానిది మాత్రం కాదు. అలభ్య అంతకన్నా కాదు. ఊరకే దొరకున ఉన్నతోన్నత సుఖము అన్నారు అన్నమయ్య. అందుచేత అమ్మ కష్టపడితే కానీ దొరకదు. అమ్మ చపలచిత్తులకు దురారాధ్య అయితే ఇంద్రియ నిగ్రహాలకు సుఖారాధ్య. తేలికగా పట్టుబడని తల్లి దుర్లభ దుర్గమతత్వం అనగా పరతత్వం. దుర్లభ దుర్గమని రెండు దుర్గా అని పిలువబడుతున్నాయి. ఏది దుర్లభమో ఏది దుర్గమమో ఆ పరతత్వమే దుర్గా. కాబట్టి త్రిపురాసుర సంహారకుడైన పరమశివుని ఇంటి ఇల్లాలని సేవించడం ఇంద్రియలూలులకు చపలచిత్తులకు దుర్లభం. ఎవరి ఇంద్రియములు చపలములో వారు అమ్మ పాదములను చూడలేరు. అటువంటి వారికి అమ్మవారి దర్శన భాగ్యం కలగదు. అమ్మ పాదాలను వీక్షించడం చపలచిత్తులకు దుర్లభమేమో కానీ స్థిరచిత్తులకు అది సులభమే అంటున్నారు శంకరులు. అయితే ఇంద్రియాలను అదుపు చేయడం అంత తేలికైన పని కాదు. అయినా సరే అమ్మను పూజిస్తారు. అలా పూజించే వారి కోరికలను అమ్మవారు తీర్చగలదేమో కానీ అమ్మ అట్టివారిని తన పాదాల వరకు రానివ్వదు. త్రిపురములు అనగా 3 ఖండములు. అవి దాటిన తరువాత బిందుస్థానంలో ఉన్న అమ్మవారు తెలియవస్తుందట. బిందుస్థానం చేరుకోవడమే మహాకష్టం. సాధనను బట్టి సాధకుడు ఎక్కడ ఉన్నది, త్రైలోక్యమోహన చక్రమైన దాటగలిగాడా అన్నది చెప్తారు. బిందుస్థానం వరకు సాధారణంగా వెళ్ళలేరు. శ్రీ విద్యోపాసకుల్లో చాలామంది బిందుస్థానమే కాదు, ప్రారంభంలో ఉన్న త్రైలోక్యమోహన చక్రం వరకు కూడా పోలేరు అంటున్నారు. పూజించడానికి అమ్మ పాదాలను చేరడానికి తేడా ఉంది. అది స్థాయిని బట్టి ఉంటుంది. తథా హేతే నీతా శతమఖముఖా సిద్ధిమతులాం. శతమఖముఖా అనగా 100 అశ్వమేధ యజ్ఞములు చేసినవాడు. అట్టివానికి ఇంద్ర పదవి లభిస్తుంది. అటువంటి ఇంద్రుడే అతులాం సిద్ధిం నీతా అణిమాది అష్టసిద్ధులతో సరిపెట్టుకున్నాడు. ఎందుకంటే ఇంద్రాది దేవతలు జితేంద్రియులు కారు, పైగా చపలచిత్తులు. అటువంటి వారికి అమ్మవారి అంతఃపురంలో ప్రవేశం లేదు. అయినా వారు అమ్మ ద్వారం వరకు చేరుకోగలిగారు కనుక వారు ద్వారం వద్దనే ఉండే అణిమాద్యష్ట సిద్ధుల నుండి సిద్ధులు పొంది వెళ్ళిపోయారు. శతమఖముఖా ఇంద్రాది దేవతలు కూడా నీ ద్వారం వరకు వచ్చి తవ ద్వారోపాంత అక్కడే తృప్తి చెంది వెళ్ళిపోతారు. లోకసుఖాలు కోరుకునే వారందరిది ఇదే పరిస్థితి. ఇంద్రాది దేవతలు కూడా లోకాల్లో ఉన్నవారే. లోకాలకు అతీతమైన పరతత్వ స్వరూపమే అమ్మవారు. ఇది తెలిసిన వారు జ్ఞాన వైరాగ్య దృఢచిత్తము గలవారు. అందుచేత సాధకుడైన వాడు ఎలా ఉండాలో పతంజలి మహర్షి చెప్తున్నారు. తతు దీర్ఘకాల నైరంతర్య దృఢుల్ అన్నారు. సాధన అనేది చాలా కాలం నిరంతరం చెయ్యాలి. అటువంటి కఠినతరమైన సాధన వల్లనే అమ్మ పాదాల వరకు వెళ్ళడం సాధ్యమవుతుంది. తవ ద్వారోపాంత స్థితిభి అణిమాదిభిరమరాహ. త్రైలోక్యమోహన చక్రం అనగా అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ సిద్ధములు అనే అష్టసిద్ధులు ఉన్న ప్రదేశం. ఇలాంటి సిద్ధుల మీదే ఆశ పెట్టుకుని అవే కావాలని కోరుకునేవారు ఉన్నారు. భౌతిక సుఖలాలస్తో ఉన్న అట్టివారు బిందుస్థానం వరకు వెళ్ళలేరు. ఇది ఉపాసనా రహస్యం. అదే ఈ శ్లోకంలో ఉన్న ఆంతర్యం. తవ ద్వారోపాంత స్థితిభి అణిమాద్యాభిరమరాహ. అణిమాది సిద్ధులతోనే తృప్తిపడి వెనకకు వెళ్ళిపోయేవారు చాలామంది ఉంటారు తల్లి అంటున్నారు. అతి కొద్ది మంది మాత్రమే అమ్మ పాదాల వరకు వెళ్ళగలుగుతారు. వాళ్ళు స్థిరచిత్తం కలిగిన వారుగా చెప్పబడుతున్నారు. మహారాణి వచ్చి బిచ్చం వేయడానికి, పరిచారక వచ్చి అడుక్కున్నది ఇవ్వడానికి తేడా ఉంటుంది అంటున్నారు వ్యాఖ్యాతలు. అమ్మ కావాలి అని మనసారా కోరుకున్న వారికి అమ్మ దర్శనం లభిస్తుంది. అటువంటి వాణ్ణి ద్వారాల వద్ద ఎవ్వరూ ఆపలేరు. అమ్మనే చేరుకుంటాడు. బిడ్డకు అమ్మే కావాలి. రామకృష్ణ పరమహంస అన్నట్లు పిల్లవాడు బొమ్మలతో ఆడుతున్నంతసేపు అమ్మ తన పని తాను చూసుకుంటుంది. అమ్మ అని ఏడ్చినప్పుడు ఎంత పనిలో ఉన్నా అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం ఓం హ్రీం అన్న బీజాక్షరములతో కూడుకున్నది. శ్లోకపారాయణ ఫలముగా వ్రణముల నివారణ కలుగుతుందని చెప్తున్నారు.
ఇప్పుడు 96వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. అమ్మవారి వైభవం చెప్తూ ఆమె చపల చిత్తులకు లభ్యమని ముందు 2 శ్లోకముల్లో తెలియజేసిన శంకర్లు ప్రస్తుత శ్లోకంలో ఆమె పాతివ్రత్య మహాత్మ్యాన్ని వివరిస్తున్నారు. అమ్మవారు శివజ్ఞాన ప్రదాయిని, మహాపతివ్రత. కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః శ్రియో దేవ్యాః కో వా న భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనాం అచరమే కుచాభ్యాం ఆసంగః కురవకతరోః అప్యసులభః. పదవిభాగం. కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః శ్రియః దేవ్యాః కవాన భవతి పతిః కైరపి ధనైః మహాదేవం హిత్వా తవ సతి సతీనాం అచరమే కుచాభ్యాం ఆసంగః కురవకతరో అపి అసులభః. అమ్మా భగవతి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, లక్ష్మీదేవి విష్ణుమూర్తి యొక్క పత్ని. విద్యా సంపార్జన చేసిన ఎందరో కవులను సరస్వతీ వల్లభులని, ఏ కొద్దిగానో ధనము సంపాదించినా వారిని లక్ష్మీపతులని ఎంతమంది వ్యవహరించబడటం లేదు. అయితే అమ్మా, నీవు పతివ్రతల్లో మొదట లెక్కింపదగిన దానవు. నీ ఆలింగనము మహాదేవుడైన సదాశివునికి తప్ప అన్యులకు అది లభించేది కాదు. పుష్పించడానికి దోహదపడే నీ ఆలింగనం సౌభాగ్య చిహ్నము, మంగళప్రదము అయిన గోరింట చెట్టుకు కూడా లభించడం లేదు. వాక్కునకు మనస్సుకు అందని నీ పాతివ్రత్య ఔన్నత్యము ఏమని వర్ణించగలం తల్లి? వివరణ. కళత్రం వైధాత్రం కతి కతి భజంతేన కవయః. అమ్మవారు దక్ష ప్రజాపతి పుత్రికగా ఉన్నప్పుడు ఆమె సతి అని పిలువబడింది. అందుచేత అమ్మవారిని హే పతివ్రత అని సంబోధిస్తున్నారు. భగవతి కల్మషాతిత్రాయతే ఇతి కళత్రం అన్నారు. భర్తను సంరక్షించేది కళత్రం, అనగా భార్య. కతి కతి ఎంతమంది కవులు ఉన్నారో వారందరూ సరస్వతీదేవిని ముందుగా స్తుతిస్తారు. సరస్వతీదేవి వారి నాలుక మీద నివాసం ఉంటుంది. సరస్వతీదేవి వారి రూపంలో ఉంటుంది. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని యొక్క భార్య. ఆయన శక్తి కూడా సరస్వతీదేవే. సాధారణంగా జ్ఞాన సంపార్జన చేసేవారిని సరస్వతీ వల్లభుడు అంటారు. అలా అనడం కవిత్వంలో వింటాం. ఎందరెందరు కవులు సరస్వతీదేవిని సేవించడం లేదు. సరస్వతీ కటాక్షం ఉంటే చాలు, అట్టి వారందరూ సరస్వతీ వల్లభులని పిలువబడతారు. జ్ఞానం అనేది 2 విధాలు. అవి పరావిద్య, అపరావిద్య. పరావిద్య సాధకులను అమ్మవారి వద్దకు తీసుకుని వెళ్తుంది. అది అధ్యాత్మశాస్త్రం. అపరావిద్య అనేది లౌకిక విద్య, ప్రపంచంలో అవసరమైనవి సమకూర్చేది. మనకు 2 అవసరమే. పరావిద్యలో రకరకాల అధ్యాత్మ విషయాల సేకరణ జరుగుతూ ఉంటుంది. అపరావిద్య వల్ల వ్యక్తిలో పరిణామం జరుగుతుంది. అది అంతర్గత పరిణామం. ఈ 2 విద్యలు అమ్మవారివే. ఈ 2 విద్యల్లో కూడా నైపుణ్యం గలవాణ్ణి సరస్వతీ వల్లభుడు అంటారు. శ్రియో దేవ్యాః కో వా న భవతి పతి కైరపి ధనైః. అలాగే విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి. ఆమె అనుగ్రహిస్తే చాలు, సంపదలకు కొదవలేదు. ధనం సమకూరిన వారిని లక్ష్మీపతిని సహజంగా లోక వ్యవహారాల్లో వినవస్తుంది. లౌకిక సంపదలను అధికంగా పొందిన వారు లక్ష్మీపతి అని పిలువబడతారు. లక్ష్మీ కటాక్షం తమపై కలగాలని కోరుకునేవారు ఎంతమందో. స్వయం నారాయణుని భార్య అయిన లక్ష్మీదేవి అటువంటి వారింట్లో ఆనందంగా నివాసం ఉంటుందని లోకవిదితి. ఆ విధంగా ధనము కలిగిన ఏ పురుషుడు లక్ష్మీపతి అనిపించుకోడు? ఈ సందర్భంలో మీమాంసకు చెందిన వివరణలో నహి నిందా నింద్యం నిందితం ప్రవర్తతే అపచ విధేయస్తోతుం అన్నారు. అనగా ఒక దేవత గురించి చెప్పేటప్పుడు ఇతర దేవతలను తక్కువ చేయడం కాదు అని వివరణ ఇస్తున్నారు. మహాదేవం హిత్వా తవ సతి సతీనాం అచరమే. అయితే అమ్మవారి వద్దకు వచ్చేసరికి పార్వతీపతి అని మాత్రమే వ్యవహరిస్తారు. అది అమ్మ యొక్క పాతివ్రత్య మహిమ. ఒక్క పరమశివునికి తప్ప అమ్మ యొక్క ఆలింగనం ఎవ్వరికీ దొరకదు. అందుచేత అమ్మవారి పాతివ్రత్యాన్ని గురించి ప్రత్యేకంగా చెబుతున్న శ్లోకం ఇది. పార్వతీపతి అంటే పరమశివునికి చెందింది అమ్మ. ఎంతమందైనా సరస్వతీ వల్లభులు, లక్ష్మీపతులు ఉండవచ్చు. కానీ
పార్వతీపతి మాత్రం ఒక్కడే. ఆయనే గౌరీశంకరుడు, ఆయనే సదాశివుడు లేక మహాదేవుడు. పార్వతీదేవి యొక్క పాతివ్రత్యం ఒక్క మహాదేవునికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. కుచాభ్యాం ఆసంగ కురవకతరో అప్యసులభ. కురవకతర అనగా గోరింట మొక్క. అది సౌభాగ్యానికి చిహ్నం. అది 4 అడుగుల కన్నా ఎత్తు పెరగదు. కదంబవనంలోని అశోక వృక్షాలు మొదలైనవి సౌభాగ్యవతి అయిన స్త్రీ తాడనం చేత పుష్పిస్తాయి. కానీ అమ్మవారు గోరింట మొక్కను దోహదపరిచేందుకు కూడా తాకదు. సంస్కృతంలో తరుహ్ అనగా చెట్టుని పుల్లింగంగా వ్యవహరిస్తారు. భగవతి ఒకవేళ మంగళప్రదమైన గోరింట మొక్కను దోహదపరిచేందుకు తాకవలసి వచ్చినా అర్ధనారీశ్వరిగానే తాకి గోరింటను అనుగ్రహించింది. ఆమె పాతివ్రత్య మహిమ అటువంటిది. అందుకే ఆమె పతివ్రతా శిరోమణి, పతివ్రతల్లో ముందు నిలుస్తుంది. సతీనాం ఆచారమే. కురవకతరో, కుతర్కం చేసేవారికి అమ్మ లభించదు, అది దుర్లభం. తర్కం మంచిదే కానీ కుతర్కం మంచిది కాదు. శృతిమత తర్కోనుసంధీయతాం అన్నారు శంకరాచార్యుల వారు సాధన పంచకంలో. శృతి అంటే వేదములతో కూడిన శాస్త్రములలో చెప్పబడిన హేతుబద్ధమైన తర్కం మంచిదే. నేనే అన్నీ తెలిసిన వాణ్ణి అనేదే కుతర్కం. అటువంటి వానికి అమ్మవారు లభించదు. ఎవరైనా సరస్వతీదేవి కరుణతో విద్యల్లో ప్రావీణ్యం పొందవచ్చు, లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులు కావచ్చు. ఇవన్నీ కూడా ప్రపంచంలో కాలపరిమితి కలవి, కొంతకాలం తర్వాత గతంలోకి వెళ్ళిపోతాయి. అయితే శాశ్వతమైన అమృతానందమును పార్వతీ పరమేశ్వరులు అనగా శివశక్తుల అనుగ్రహంతోనే పొందవచ్చు. ఈ శ్లోకానికి యంత్రం అధోముఖ సమభుజ త్రికోణం, 3 క్లీం బీజముల సహితం. విద్యాలాభం శ్లోకపారాయణ ఫలంగా చెప్పబడుతోంది. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తుంది.